ఈనాడు చూస్తే నిప్పురవ్వల మృత్యుకేళి అన్నటువంటిది హైలైట్ చేసి కర్నూలు శివారులో ఘోర రోడ్డు ప్రమాదం. ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బైక్ను ఈడ్చుకుపోవడంతో చెలరేగిన మంటలు. నడి రోడ్డుపై నిలువున తగలబడిపోయిన బస్సు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఘటన. 19 మంది ప్రయాణికులు సజీవ దహనం. ద్విచక్ర వాహనదారుడు దుర్మరణం. డ్రైవర్ నిర్లక్ష్యమే వాళ్ళకి మరణ శాసనం. ఏసీ స్లీపర్ బస్సు బయటంతా ముసురు. వెచ్చగా దుప్పట్లు కప్పుకుని గాఢ నిద్రలో ఉన్నారు ప్రయాణికులు. కానీ అదే ఆఖరి నిద్ర అవుతుందని, తమ జీవితం కాసేపట్లో ముగిసిపోతుందని ఆ క్షణం వారెవరికి తెలియదు. వాయువేగంతో దూసుకుపోతున్న బస్సులో చెలరేగిన మంటలు. తప్పించుకునే దారి లేక ప్రయాణికుల ఆర్తనాదాలు మాటలకు అందని విషాదానికి సాక్ష్యాలుగా మిగిలాయి. 19 మంది నిండు ప్రాణాలు నిలువెత్తు మంటలో బూడిదైపోయాయి. కర్నూలు నగర శివారులో 44 జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి తగలబడిపోయింది. ఈ దుర్ఘటనలో 19 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. ద్విచక్ర వాహనదారుడు కూడా ప్రాణాలు కోల్పోయారు. తెల్లవారుజామున అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో బస్సు ప్రమాదానికి గురి. మంటలు వ్యాపించడం, డ్రైవర్లు వెంటనే అప్రమత్తం చేయకపోవడంతో ప్రయాణికులు తప్పించుకునే అవకాశం లేక మంటల్లో మాడి మసి అయిపోయారు. కొందరు ప్రయాణికులకు మెలకు వచ్చినప్పటికీ ప్రమాద తీవ్రతకు బస్సు తలుపులు మూసుకుపోవడంతో అందులోనే చిక్కుపోయారు. రక్షించండి అంటూ పెద్ద ఎత్తున ఆర్తనాదాలు చేసిన కాపాడేవారు కరువయ్యారు. కొందరు అద్దాలు బద్దలు కొట్టి బయటపడగా మిగతా వారు పొగకు స్పృహ కోల్పోయి ప్రాణాలు కోల్పోయారు అన్నటువంటిది హైలైట్ చేశారు.